DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు పీతా గోపీచంద్, అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్. నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో బీసీలకి 34% రిజర్వేషన్ ని పునరుద్ధరించడం పట్ల కూటమి ప్రభుత్వానికి, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబుకి, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ అయినటువంటి సవిత గారికి అందరికీ కూడా మా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఏదైతే చెప్పిందో దానికి కట్టుబడి ఈ రోజు 34% రిజర్వేషన్ కల్పించడం పట్ల యావత్ బీసీ వర్గం అంతా కూడా హర్షం ప్రకటిస్తున్నారు. రానున్న రోజుల్లో బీసీలంతా కూడా రాజకీయంగా అభివృద్ధి చెందడానికి, అలాగే ఉన్నతమైనటువంటి పదవులు పొందడానికి ఈ రిజర్వేషన్ 34% రిజర్వేషన్ అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ మొదటి నుండి కూడా బీసీల పక్షపాతిగా ఉంది. ఎంతో మంది బీసీ నాయకులని ఉన్నత పదవుల్లో నిర్వహించి నియమించి వాళ్ళ అభివృద్ధికి సహకరించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే ఈ రోజు కూడా ఈ 34% రిజర్వేషన్ తీసుకోవడం అనేది చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయంగా బీసీలంతా కూడా భావిస్తున్నారు. ఎందువల్లంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి వారు ఈ రోజు ఎలక్షన్ లో కంటెస్ట్ చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఈ 34% రిజర్వేషన్ వలన బీసీ స్థానాలు, బీసీలకి కేటాయించిన స్థానాల్లో బీసీలే పోటీ చేస్తారు కాబట్టి మా ఆర్థిక వనరులు బీసీలకు కేటాయించిన సీట్లలో బీసీలే పోటీ చేస్తారు కాబట్టి ఆర్థికంగా వెనుకబడినటువంటి ఎంతో మంది ఈ రిజర్వేషన్ వలన ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే బీసీలలో రాజకీయ చైతన్యం ఉన్నా కూడా అవకాశాలు లేక ఆర్థికంగా వెనుకబడి ఉండటం వలన పదవులకి దూరంగా ఉండిపోవడం జరుగుతుంది. ఈ 34% రిజర్వేషన్ వలన ఎవరైతే రాజకీయంగా ముందున్నారో వాళ్ళంతా కూడా రేపు స్థానిక సంస్థల్లో పోటీ చేసి వాళ్ళు పదవులను పొందడానికి ఆస్కారం ఉంటుంది. గత ప్రభుత్వంలో 34% ఉన్న రిజర్వేషన్ 24% కుదించడం వలన 16,800 పదవుల్ని బీసీలంతా కూడా కోల్పోవడం జరిగింది. రేపు ఈ 34% రిజర్వేషన్ అమలు ద్వారా ఈ పోయిన పదవులన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించబడతాయి కాబట్టి బీసీలంతా కూడా బీసీలందరికీ కూడా సముచిత స్థానం లభిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ మొదటి నుండి కూడా బీసీల సంక్షేమానికి, బీసీల అభివృద్ధికి కట్టుబడిన పార్టీ అని మరొకసారి కూడా నిరూపించుకోవడం జరిగింది. అలాగే ఎంతో మంది పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఎంతో మంది బీసీలని అత్యున్నతమైనటువంటి పదవుల్లో నియమించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే వారికి సంక్షేమ విషయంలో కూడా బీసీలకి పెద్దపీట వేయడం జరుగుతుంది. ఈ రోజు అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలన్నిటిలోనూ కూడా ఎక్కువ మంది బీసీలే లబ్ధి పొందడం జరుగుతుంది. సమాజంలో సగానికి పైగా ఉన్న బీసీలు, సమాజంలో 50% పైబడి ఉన్న బీసీలకి 34% రిజర్వేషన్ ఇవ్వడం అంటే వాళ్ళకి కొంత ఊరట. అలాగే రాజ్యాంగబద్ధ పదవుల్లో రాజ్యాధికారానికి దగ్గరగా వెళ్ళడానికి బీసీలకు ఎంతో అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. కూటమి ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుని బీసీలకి ఈ 34% రిజర్వేషన్ ని పెంచడం జరిగిందో దాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా సద్వినియోగం చేసుకుని మరింత అభివృద్ధి చెందాలని, బీసీలంతా కూడా రాజ్యాధికారానికి దగ్గరగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూటమి ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే బీసీలంతా కూడా మనకి అండగా ఉన్న ఈ ప్రభుత్వానికి, మన సంక్షేమం కోసం, మన అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండి రాబోయే కాలంలో స్థానిక సంస్థల్లో ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి బీసీలందరూ కూడా అండగా ఉండి అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలని, ఆ దిశగా బీసీలంతా కూడా కృషి చేయాలని చెప్పేసి ఒక బీసీ నాయకుడిగా నేను కోరుకుంటున్నాను.